మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అంగుల మధుకర్ యాదవ్, హృదయం ఫౌండేషన్ ప్రెసిడెంట్. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేసిన మా ఫౌండేషన్ యొక్క సభ్యులు ఆర్కే గారు, అదేవిధంగా హరీష్ గారు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాక్టర్ నివిత గారికి, అదేవిధంగా అథ్లెట్ అన్న స్టీఫెన్ పాల్ కిలారి గారికి, అదేవిధంగా జర్నలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ చైతన్య అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా హృదయం ఫౌండేషన్ తరపు నుండి ఎన్నో సమాజ సేవ కోసం ఎంతో పాటుపడి ఈరోజు మేము గత కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ, మిగతా సోషల్ యాక్టివిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ మహమ్మారి పైన ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్ర స్థాయిలో మన దేశం పైన, రాష్ట్రం పైన విరుచుకుపడుతున్న డ్రగ్స్ మహమ్మారిని వదిలేయడానికి కోసం ప్రభుత్వాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఎన్జిఓలు కానీ ఎంతో కృషి చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మేము కూడా హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ ఆన్ డ్రగ్స్ అనే ఒక ట్యాగ్ లైన్ తో రన్ టు రీబిల్డ్ 3K, 5K, 10K రన్ ని నూతన సంవత్సరం వచ్చే 2026 న్యూ ఇయర్ లో ఫస్ట్ సండే ఆఫ్ ద న్యూ ఇయర్ January 4th 6 AM నెక్లెస్ రోడ్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తా ఉన్నాము. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కాజ్ ఏదైతే చేస్తున్నామో డోస్ అపాన్ స్పోర్ట్స్ నాట్ అండ్ డ్రగ్స్ అనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కానీ, డ్రగ్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క రన్ ఉదయం 6 గంటలకి మొదలై ఉదయం 9 గంటలకి ఎండ్ అవుతుంది. దీనిలో ప్రతి ఒక్కరు, హైదరాబాద్ లో ఉన్న యువత కానీ ప్రతి ఒక్కరు యువత దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటూ, దీనిలో ఎవరైతే భాగస్వాములు అవుతున్నా, దీనికోసం తోడ్పాటు చేస్తున్నా, ఈ రన్ కోసమనే కాకుండా ఈ డ్రగ్స్ పైన ఎవరైతే పోరాడుతున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. అదేవిధంగా ఈ ఈవెంట్ కి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియపరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.